భారత పార్లమెంటులో నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ పైన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా స్పందిస్తున్నాను. ఒకవైపు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్న, మహబూబ్ నగర్ జిల్లాను యూనిట్గా తీసుకున్న, చివరకు మహబూబ్ నగర్ లోక్సభ పరిధిని యూనిట్గా తీసుకున్న, ఎక్కడ కూడా లాభం జరిగే బడ్జెట్ కాదు ఇది. ఎందుకంటే సుమారు 40 లక్షల కోట్ల బడ్జెట్లో మహబూబ్ నగర్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి అసలు ఏ రంగానికి కూడా నిధులు కేటాయించలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మంత్రులు కానీ, ఎంపీలు కానీ, నాయకులు కానీ తెలంగాణ ప్రజలకు సంజాయిషి లేదా క్షమాపణలు చెప్పుకోవాలి. ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డికే అరుణ గారు తన పదవికి రాజీనామా చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మొన్న మే 13న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వారు అనేక విషయాలను హామీలుగా, కరపత్రాలుగా, మేనిఫెస్టోగా పొందుపరిచి వాటిలో ఏ ఒక్కటి కూడా సాధించలేదు అరుణమ్మ. మరి వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. బడ్జెట్ ఏమో 40 లక్షల కోట్లకు చేరుకుంది. పాలమూరుకు, తెలంగాణకు మాత్రం 4 పైసలు కేటాయించలేదు. ఇంకెందుకు మీకు ఈ పదవులని కాంగ్రెస్ పార్టీ తరపున మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ బడ్జెట్ ఎట్లుందంటే, మోడీ గారి కుర్చీ ఎవరైతే కాపాడుతారో, లేదంటే ఇంకా మోటుగా చెప్పాలంటే మోడీ గారి కుర్చీకి ఎప్పుడు ఎవరు ఎసురు తెస్తారో వాళ్ళను మచ్చిక చేసుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్ అనేది రూపకల్పన జరిగింది. ఒక బీహార్ తీసుకుంటే నితీష్ కుమార్ గారికి, ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడే రీతిలో ఇవాళ బడ్జెట్ రూపకల్పన జరిగింది. అమరావతికి ఏమో 10,000 కోట్ల రూపాయలట కొత్త రాజధానికి. మరి ఆంధ్రప్రదేశ్ కొంగు జాచి మొన్న ఓట్లు అడిగినావు. నీ అభ్యర్థనను మన్నించి ఆడబిడ్డవని, నర్సిరెడ్డి గారి కూతురు అని, నేను సీనియర్ను, మంత్రిగా పనిచేసిన, నాకు డేర్ ఎక్కువ, ఎవరినైనా నిలదీస్తా, నేను జాతీయ ఉపాధ్యక్షురాల్ని, మోడీతో నేరుగా మాట్లాడతా, అమిత్ షాను నిలదీస్తా అని ఎన్నికల్లో చెప్తే మిమ్మల్ని నమ్మి నారాయణపేట ప్రజలు మీకు ఇచ్చిన మెజారిటీ వల్లనే మీరు ఇలా ఎంపీగా అయినరు. మరి అదే నారాయణపేటలో ఇవాళ టెక్స్టైల్ పార్కుకు సంబంధించి ఎందుకు హ్యాండ్లూమ్ సంబంధించి మీరు బడ్జెట్లో పెట్టియకపోతిరి? నేను ఒక్కటే అడుగుతున్నారనమ్మా, ఒక్కటంటే ఒక్కటి మీ పార్లమెంటుకు సంబంధించి, లేదా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీరు మంత్రిగా, కొల్లాపూర్ నుంచి జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహించిన ఈ జిల్లాకు సింగిల్ రూపీ వచ్చిందంటే నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ముక్కు నేలకు రాస్తా, కలెక్టరేట్ దగ్గర క్లాక్ టవర్ చేరస్తలో. ఇంకా విచిత్రం ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో కడుతుంటే దాన్ని పూర్తి చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తానా అంటే నిన్న మీరు చప్పట్లు కొట్టినరు, మీ ముందున్న టేబుల్ను చరిచినరు. మరి మీరు ఓట్లేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 12,30,000 ఎకరాలకు నీళ్ళు అందుతాయి. దాంట్లో మీకు ఓట్లేసిన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ, జడ్చర్ల కాన్స్టిట్యున్సీ, నారాయణపేట కాన్స్టిట్యున్సీ, మక్తల్ కాన్స్టిట్యున్సీ, మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ, కొడంగల్ కాన్స్టిట్యున్సీ, దేవరకద్ర కూడా 7 కాన్స్టిట్యున్సీలు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కిందికే వస్తాయి కదా. మరి వాటికి కనీసం 1 కోటి రూపాయలైనా మీరు ఎందుకు దాంట్లో పెట్టించలేకపోతిరి? మోడీ గారు వచ్చి 2014లో మోడీ గారి బదులు సుష్మా స్వరాజ్ గారు చెప్పి జాతీయ హోదా ఇప్పిస్తామని.
2019లో మోడీ గారు వచ్చి జాతీయ హోదా ఇస్తామని మీరు చెప్తే మేము జాతీయ హోదా తెస్తామని, మరి ఎక్కడికి పోయింది? జాతీయ హోదా లేకున్నా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక ₹1 కోటి, ₹1,00,000, ₹1 నిన్న కేంద్ర బడ్జెట్లో పెట్టారా? పక్కనున్న పోలవరానికి ఎంత ఖర్చైనా సరే మేము దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇప్పిస్తిరి, మీరు చప్పట్లు కొడుతిరి, బెంచీలు కొడుతిరి. ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఐటీఐఆర్ తీసుకురాలేకపోయినరు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి తీసుకురాకపోవడం మాట తేడగారు, కనీసం దాన్ని కదిలించే ప్రయత్నంగా కొన్ని నిధులు కూడా కేటాయించలేకపోయినారు. అర్ణమ్మ, మీరు సమాధానం చెప్పాలి, వెంటనే రాజీనామా చేయాలి అర్ణమ్మ అని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.